హాయ్ గైస్! నేను ఎప్పటి నుంచో ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాననమాట. బ్రెడ్ హల్వా. ఎప్పుడు బ్రెడ్స్ తెచ్చుకోవడము, వాటిని ఘీతో రోస్ట్ చేసుకోవడం, తినేయడము ఇదే జరుగుతుందనమాట. ఎందుకంటే బ్రెడ్ హల్వా కొంచెం పాకంలాగా చేయాలి గదా! అది కుదురుతదో, రాదో, ముదురు పాకం అయితే మళ్ళీ గట్టిగా అయిపోతది. అది వస్తదో, రాదో అనేసి నేను ఎప్పుడూ ట్రై చేయలేదనమాట. గులాబ్ జామున్ ట్రై చేశాను కదా! ఒక్కొక్కసారి సరిగ్గా వచ్చేది, ఒక్కొక్కసారి సరిగ్గా రాకపోయేది. కానీ ఈసారి ఎట్లైనా ట్రై చేద్దాము అనేసి బ్రెడ్స్ అయితే తెప్పించుకున్నాననమాట. సో, బ్రెడ్స్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్స్ తీసుకొచ్చుకున్నాము. సో, ఇందులోకి నేనేంటంటే ఏమి కొలతలేమి తీసుకోవట్లేదనమాట. నార్మల్‌గా ఈ బ్రెడ్స్‌కి తగ్గట్టుగా షుగర్ అయితే తీసుకుంటున్నాను. నేను ఒక 10 బ్రెడ్స్ అయితే అట్లా తీసుకుంటున్నాననమాట. సో, వాటికి ఎంత షుగర్ అయితే క్వాంటిటీ సరిపోతదో అన్నట్టుగా అందాజుగా అయితే తీసుకొని వేస్తున్నాననమాట. నేను ఇప్పుడు పర్ఫెక్ట్‌గా కొలతలేమి తీసుకొని అయితే వేయట్లేదు. సో, ఫస్ట్ ఏం చేశానంటే బ్రెడ్స్ తీసుకొని కొంతమంది ఏం చెప్పారంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్స్ అని చెప్పారు. సో, నేను అట్లా కాకుండా ఒక ప్యాన్ పెట్టేసి దాని మీద కొంచెం నెయ్యి ఏసేసి, బ్రెడ్ ఏసేసి దాన్ని బాగా బ్రౌన్ కలర్‌లో వచ్చేటట్టుగా రోస్ట్ చేశాననమాట. అటు సైడ్, ఇటు సైడ్ నెయ్యి అప్లై చేసి మనం నెయ్యి లేకపోతే ఒకవేళ ఆయిల్‌తో కూడా రోస్ట్ చేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఘీ ఉందనేసి దాంతో అయితే రోస్ట్ చేశాననమాట. అటు సైడ్, ఇటు సైడ్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేటట్టుగా బాగా నెయ్యేసేసి నీట్‌గా అంటే మనము ఇంట్లోకి చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటదనమాట. సో, నేను చేసినప్పుడల్లా అనుకుంటానే ఉన్నాను సరిగ్గా వస్తదో రాదో, సరిగ్గా వస్తదో రాదో. కానీ మీరిప్పుడు ఈ రెసిపీ లాస్ట్‌లో చూస్తే ఎంత బాగా వచ్చిందో నేను చెప్పనవసరం లేదు. మీకే అర్థమవుతది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో, ఈ బ్రెడ్లు రోస్ట్ చేసుకునేటప్పుడే నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి షుగర్ ఏసుకొని కొంచెం వాటర్ ఏసేసి పక్కన స్టవ్ మీద అయితే పెట్టేశాననమాట. సో, ఈ బ్రెడ్లు రోస్ట్ చేసుకునేలోపు అది కొంచెం పాకంలాగా వస్తది కదా! అందుకనేసి సెట్ అవుతదనేసి ఇవి నేను రోస్ట్ చేసుకునేలోపు అది అయిపోతదిలే అనేసి ఇంకొక స్టవ్ మీద అయితే పెట్టేశాను షుగర్ ఏసేసి. సో, ఇక్కడొచ్చేసి ఈ విధంగా అయితే రెడ్‌గా వచ్చేటట్టుగా అయితే చేసుకున్నాను బ్రెడ్స్. అన్ని పీసెస్‌గా అయితే చేసుకున్నాననమాట. సో, ఇక్కడొచ్చేసి కొంచెం షుగర్ మెల్ట్ అయ్యేటప్పుడు యాలకులైతే దంచేసి దాంట్లో అయితే వేశాననమాట. కొంచెం ఫ్లేవర్ కోసం బావుంటదనేసి. సో, ఇక్కడ చక్కెర పాకం అయితే మరుగుతా ఉంది. ఈలోపు నేను బ్రెడ్‌లు ఏయించుకున్నవన్నీ ఉన్నాయి గదా! సో, అవన్నీ ప్లేట్‌లో ఏసి ఒక 10 మినిట్స్ అట్లా ఆరినాయనమాట. ఈ పాకం అయ్యేలోపు కొంచెం ఆరిపోతాయనేసి పక్కన పెట్టాను. సో, వాటినన్నిటిని తీసుకొని ఏంటంటే నేను మొత్తం బ్రెడ్స్ ఏసేస్తే అన్నీ పెద్ద పెద్ద పీసులు ఉంటాయి కదా! సో, వీటన్నిటిని నేనైతే చిన్న చిన్న పీసెస్‌గా అయితే తీసేస్తున్నాననమాట. మనం కట్ చేసుకోవచ్చు లేదా అట్లే ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా కూడా చేసుకోవచ్చనమాట. ఇంకా అన్ని చిన్న చిన్న పీసెస్‌గా చేస్తున్నాను. ఎందుకంటే తొందరగా అంతా కలిసిపోతది కదా అనేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా అయితే చేస్తున్నాననమాట. మామూలుగా నేను చూసిన వీడియోస్‌లో ఏంటంటే డీప్ ఫ్రై చేశారు ఆయిల్‌లో బ్రెడ్స్ వచ్చేసి. నేను అట్లా ఎందుకులే అనేసి ఇట్లా అయితే చేశాననమాట. ఒకసారి అట్లా కూడా ట్రై చేసి చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటదో. సో, ఫస్ట్ టైం చేయడం కదా! ఇట్లా చేసి చూద్దాంలే అనేసి ఇట్లా అయితే చేశాను. కానీ ఘీ వల్ల తెలీదు, దేని వల్లో తెలీదు టేస్ట్ అయితే అసలు అద్దిరిపోయిందనమాట. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతా ఉంది. అంత టేస్టీగా ఉండింది. మరి దాంట్లో ఎందువల్ల అంత టేస్టీగా వచ్చిందో అర్థం కాలేదు. నార్మల్‌గా మనం ఎక్కడన్నా భోజనాలకు వెళ్తా ఉంటాం కదా! అక్కడ పెడతారు కదా బ్రెడ్ హల్వా. సో, అట్లా వచ్చిందనమాట టేస్ట్. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఒక చిన్న ప్యాన్ లాంటిది తీసుకొని అందులో నెయ్యి అయితే వేశాననమాట. నెయ్యి వేసేసి జీడిపప్పు అయితే పీసెస్‌గా చేసేసి అయి అయితే వేసేసాను. ఫస్ట్ జీడిపప్పు వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే జీడిపప్పు ఏమో తొందరగా ఫ్రై అవ్వవు. కిస్మిస్ వచ్చేసి తొందరగా ఫ్రై అయ్యి మాడిపోతాయన్నమాట. సో, అందుకనేసి జీడిపప్పు వేసిన తర్వాత అవి కొంచెం అట్లా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేస్తే 2 లెవెల్ అయిపోతాయన్నమాట. మనం కిస్మిస్ ముందు వేసేసామంటే అవి తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయన్నమాట. సో, ఇట్లా జీడిపప్పు ఫస్ట్ వేసి తర్వాత కిస్మిస్ వేస్తే 2 లెవెల్ అయ్యి బాగుంటాయన్నమాట. సో, ఇంకా జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసాను. వేసేసి నేను ఈ వీడియో తీసుకుంటా ఉంటే మరీ ఎక్కువ రోస్ట్ అయిపోతున్నాయి అనమాట. సో, అందుకనేసి గబగబా తీసేసి పాకంలో అయితే వేసేసాననమాట. సో, నేను పాకం వచ్చేసి అంతగా ఎక్కువ రానివ్వలేదనమాట. ఏంటంటే లైట్‌గా నీళ్ళగానే ఉంది. సో, లైట్‌గా ఇట్లా పట్టుకుంటే బంకలాగా అనిపిస్తుందనమాట. సో, ఇంక అట్లా రాంగానే దించేసాను. దించేసి ఇక్కడున్న మనం పీసెస్‌గా చేసి పెట్టుకున్నాం గదా! ముందు బ్రెడ్ పీసెస్ అవన్నీ ఏసాననమాట. ఏసేసి మొత్తం మునిగేటట్టుగా లోపలికైతే గెంటెతో అట్లా అనేసి ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసాను. 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసిన తర్వాత ఆ షుగర్ సిరప్ అంతా బ్రెడ్స్ అయితే బాగా పీల్చేసుకున్నాయనమాట. పీల్చేసుకొని సో, ఈ విధంగా అయింది చూస్తున్నారా? అస్సలు టేస్ట్ ఉంది. నేను అస్సలు చెప్పలేను అట్లా ఉందనమాట. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తదనేసి. అది కాక ఫస్ట్ టైం చేయడం అసలు నేనే షాక్‌లో ఉన్నాననమాట. నేనేనా చేసింది అన్నట్లు అనిపించింది. మనకి ఎక్కడన్నా హోటల్స్‌లో బయట భోజనాల్లో పెడతారు కదా! అప్పుడు నేను చాలా సార్లు తిన్నాను. సో, సేమ్ అదే టేస్ట్ వచ్చిందనమాట. అంత బాగుండింది బ్రెడ్ హల్వా. ఇప్పుడు నా ఫేస్‌లో చూస్తేనే మీకు అర్థమైపోతుంటది ఎంత బాగా వచ్చిందో. మనం ఇట్లా రెసిపీస్ చేసినప్పుడు ఫ్లాప్ అయితే మళ్ళీ చేయాలా వద్దా అని ఆలోచిస్తాం కదా! సో,
ఇట్లా ఇంత మంచిగా హిట్ అయినప్పుడు ఇంకా ఆనందం చెప్పలేమనమాట. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అంత బావుందనమాట టేస్ట్ అయితే. అసలు నేను చేశానో లేదో 1 అవర్ అట్లా అంతే అయిపోయింది. గిన్నె ఖాళీ అనమాట. అంత బావుండింది టేస్ట్ అయితే. సూపర్‌గా ఉందనమాట. స్వీట్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. అట్లా ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. చాలా కరెక్ట్‌గా సరిపోయిందనమాట. నేను తీసుకున్న బ్రెడ్స్‌కి, షుగర్‌కి కరెక్ట్ పర్ఫెక్ట్ అనమాట. నేనేం మళ్ళీ కొలతలతో ఏం తీసుకోలేదు. అందాజుగా తీసుకున్నాననమాట. బ్రెడ్స్‌కి తగ్గట్టుగా ఇంత గ్లాస్ షుగరా లేదంటే ఎంత అనేసి బ్రెడ్స్ ఎన్ని తీసుకున్నానో దానికి సరిపోయేటట్టుగా షుగర్ అయితే తీసుకున్నాననమాట. సో, చాలా అంటే చాలా బాగొచ్చింది టేస్టు. డెఫినెట్‌గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసినట్టుగా కాకుండా ఎక్కడైనా మీరు వీడియోస్ చూసినా కూడా ట్రై చేసి చూడండి. సో, అంత బాగా వచ్చిందనమాట. ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. నా ఫేస్‌లో ఆనందం తట్టుకోలేకపోతున్నాను. అంత బాగా వచ్చిందనమాట బ్రెడ్ హల్వా వచ్చేసి. సో, సూపర్ అంటే సూపర్‌గా ఉంది. డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేసి చూడండి. జ్యూసీగా చాలా బాగుందనమాట. కాకపోతే మనం కొంచెం పాకం ఎక్కువ లెవెల్‌లోనే ఉండాలనమాట. తగ్గితే మళ్ళీ అవి బ్రెడ్స్ బాగా పీల్చుకుంటాయి కదా! గట్టిగా అయిపోతది. మనం బ్రెడ్స్ కంటే కూడా కొంచెం పాకం ఎక్కువ ఉంటే బాగా వస్తదనమాట. డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేయండి. అంతే ఈ వీడియో. బై గైస్.